కానీ నేను చాలా వరకు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కన్నడం కానీ తెలుగు కానీ పావులతో ఎక్కువ యాక్ట్ చేశాను నేను. ఒక పిక్చరు తెలుగులో కాంతారా గారు నేను అదృష్ట దేవత అనే ఒక పిక్చర్. అవునవును, గొప్ప సినిమా. అది యూట్యూబ్లో లేచి చూశాను. ఫుల్గా నాగలోకం సెట్ వేశారండి, పెద్ద నాగలోకం సెట్టు. అందులో మాస్టర్ ఎవరంటే హీరాలాల్ మాస్టర్. ఆయన చాలా గట్టి మాస్టర్, కాళ్ళు ముడుకులు అయినా ఇలా చూసి చూడట్లేదు, రెడీ 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 అంటాడు. రక్తం కారుతున్నా సరే ఆయన వదిలిపెట్టాడు. ఆయన మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆయన చాలా కష్టం. డాన్స్ చేస్తుంటే పావులు వేస్తుంటారు పైన, ఇలా పావులు పడుతుంటే నాగలోకం కదా ఫుల్గా నిజమైన పావులు తెచ్చిస్తారనమాట. కొన్నిటికి ఏమో పళ్ళు తీశారు, కొన్నిటికి కుట్టారు, కొన్నిటికి పళ్ళు కూడా వచ్చేస్తుండొచ్చు. సెట్ నిండా పావులు. ఆసారి ఏమైందంటే మా మదరు ఎప్పుడు షూటింగ్కి వచ్చేది కాదు, మా అక్కయ్య వచ్చేది అనమాట. ఒకరోజు షూటింగ్ చూడాలండి అమ్మాయిది, ఒకరోజు షూటింగ్ చూడాలి. మా అక్కయ్యంది రారా అదృష్ట దేవత షూటింగ్ ఉంది అని తీసుకువచ్చింది. మా అక్కయ్యని తీసుకొస్తే మా మదర్ వచ్చి సెట్లో కూర్చున్నారు. కూర్చునేసరికి బావును గేవులు పైన వేస్తూ మూమెంట్ చూస్తుంటే అమ్మో వద్దు షూటింగ్ వద్దు, ఏమొద్దు, మా అమ్మాయిని ఏమైనా చేసేస్తే వచ్చి షూటింగ్ వద్దు, రా 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 గోల పెట్టేసింది మా అమ్మ. మా అక్కని నిన్ను తీసుకొని రావద్దన్నాను, నువ్వు వచ్చావు, అదే షూటింగ్ అంతే, అదే కరాదులే. నాకేంటి ఆ మూమెంట్ చూసినప్పుడు కింద పావులు ఉన్నాయి కదా, తొక్కేస్తే అది ఎక్కడ బాబోయ్ చాలా బోల్డ్ పావులు రియల్ అండి బాబు. ఎంత కానీ ఎంత అసలు మామూలుగానే పాకేది ఏమైనా చూస్తేనే ఒకలా అనిపిస్తుంది. బుస్స కొడుతుంటుంది, పెద్ద పెద్ద పావులు పట్టుకొని ఆ పాట అది బుస్ బుస్ అని కొడుతుంటుంది అనమాట. నాకు భలే సర్దా ఇస్తుంది. నాకు పావులు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నాగస్వరం వినబడితే అయిపోయేదాన్ని నేను. అయిపోయి ఆ నాగస్వరం ఊతారు కదా, అది వింటూ ఉండేదాన్ని. తర్వాత హిందీ పిక్చర్ కూడా వైజయంతిమాల గారు యాక్ట్ చేశారు, నాగిన్ అనే పిక్చరు. అందులో అంతా నాగస్వరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పావులతో ఆ నాగస్వరం అని నాకు ఎందుకో ఆ పావులతో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మళ్ళీ ఏనుగులతో, గుర్రాలతో, మొసలితో, కోతులతో, కుక్కలతో అన్నిట్లో యాక్ట్ చేశాను. ఎలుగుబంట్లు అవన్నీ రియల్ దీంతోనే యాక్ట్ చేశాను. మొసలి అన్నీ పులులు, సింహాలతో కూడా యాక్ట్ చేశాను రియల్గా. సింహంతో ఫోటో కూడా ఉంది మలయాళంలో. అదేంటంటే కడలమ్మ పഴశ్శిరాజా అని పిక్చర్లు, మలయాళం పిక్చర్స్ చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను లేమా. ఓ పిక్చర్లో అయితే మొసలి వచ్చి పట్టుకొని కాళ్ళు లాగేస్తుండదు, చీర లాగా రియల్. ఇప్పుడులాగా గ్రాఫిక్స్ అవి ఇప్పుడు ఏంటి పాములు అనేసరికి ఇళ్ళలో వచ్చి అన్ని సీరియల్లో వాటి పాములు వచ్చేస్తున్నాయి. అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. గ్రాఫిక్స్ లేకుండా ఏది లేదు, నడుస్తుంటే నిప్పులు వస్తున్నాయి, ఎగురుతున్నారు ఫైటింగ్లో వాటిలో. అప్పుడు హీరోలు కూడా చూడండి, కాంతారావు గారు కానీ రామారావు గారు కానీ ఫైటింగ్ చేసేటప్పుడు బరువుగా ఉండేది, కత్తులు చాలా వెయిట్ జాస్తి అనమాట. దాంతో ఫైటింగ్ చేసేవారు వాళ్ళు. ఆ పట్టుకోవటమే మనం మొయ్యలేము. నాకు అలానే 2 పిక్చర్లు నేను ఫైటింగ్ చేశాను అనమాట. అవునా? ఎందుకంటే వాటి వచ్చి తమిళ్లో వచ్చి కుడియిరంద కోలు అనే పిక్చర్లో ఎంజీఆర్తో ఉన్బాళం ఎన్మిడియం అని ఫైటింగ్ చేయాలన్నమాట. ఇలాగా అది ఒకటి చేశాను. తర్వాత నా తెలుగులో కాంతారావు గారు నేను 1 2 3 అని ఒక సాంగ్ ఒకటి ఉంది అనమాట, జోడిస్తే అని ఏదో ఒక సాంగ్ ఉంది, అందులో చేశాను. నాకు చాలా పాములతో, కుక్కలతో, ఎలుగుబంటులతో బాగా అనుభవం. ఏనుగు మీద కూడా కూర్చొని తీయించుకున్నాను. అమ్మ, మీకు మీ హీరోల అందరిలో ఎవరి సరసన నటించడం మీకు బాగా ఒక తృప్తిని, ఒక మంచి క్యారెక్టర్ చేసాము లేకపోతే మంచి సినిమా చేసామని ఫీలింగ్ వచ్చేది? ఎంజీఆర్ గారితో నటించారు, ముందు వరుసపెట్టి చూద్దాం. కాంతారావు గారు, ఎంజీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రామారావు గారు, అందరితో నటించారు కదా, ఎవరితో మీకు బాగా తృప్తిగా అనిపించేది? అమ్మా, ఆ కాలంలో హీరోస్ అంటే టాప్ హీరోస్ తెలుగులో చెప్తాను ఫస్ట్, మన తెలుగు ఛానల్ కనుక. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కాంతారావు గారు, జగ్గయ్య గారు, 4 పెద్ద హీరోస్. అవును. దాని తర్వాత వచ్చినవాడు శోభన్ బాబు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ. అవును, నలుగురు స్టెప్ బై స్టెప్ వచ్చారు. మేము చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు పిక్చర్లు చూసి పెరిగిన వాళ్ళం, చిన్న పిల్లలం మేము. అవును. వాళ్ళు మాకు దేవుళ్ళు లాగానే మాకు ఉండిపోతారు మా మనసులో. ఎందుకంటే రామారావు గారిని చూస్తే కృష్ణుడుగా, రాముడుగా అదే మాకు మనసులో ఉండిపోతాయి. వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అంటే కూడా మనకి చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళతో అనుభవం అంటే వాళ్ళు చూస్తామా, యాక్ట్ చేస్తామా అని కూడా ఊహించని టైంలో వాళ్ళతో యాక్ట్ చేయడం మహాభాగ్యం. అంతే కదా. అంతే. ఇప్పుడు మిగతా హీరోలతో చెప్తారా? మిగతా హీరోలు
శోభన్ బాబు గారు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ అందరూ చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఏమిటంటే ఆ కాలంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా మనం హీరోయిన్స్తో ఎక్కువగా టచ్లో ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరు పైకి రావాలి, మనం బాగా సాధించాలి, పెద్ద హీరోస్ అవ్వాలని వాళ్ళు, మనం పెద్ద హీరోయిన్స్ కావాలని మనం అనుకున్నాం. అందులో మాకు యాక్ట్ చేసేటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఒకటే. అంటే ఇప్పుడు రామారావు గారితో యాక్ట్ చేసినప్పుడు అదొక విధమైన ఎక్స్పీరియన్స్, అనుభవం. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇది. అంటే అన్నిటికీ మనం అడ్జస్ట్ అవుతాం. మిగతా జగ్గ గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొకటి, కాంతారావు గారితో ఒక టైప్ ఉంటుంది. అదేలాగా శోభన్ బాబు గారిని, కృష్ణ కానీ, కృష్ణరాజు కానీ అందరితో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తెలుగులో యాక్ట్ చేశారమ్మా. అది వాళ్ళ అనుభవం అంటే ఎవరు ఎక్కువ అని లేదు. ఎవరితో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళే మాకు దేవుడు, వాళ్ళే ఎక్కువ మాకు. అది అంతేగాని వీళ్ళు చాలా టాప్ కదా వీళ్ళతో యాక్ట్ అంటే పెద్ద హీరోలతో యాక్ట్ చేయటం అంటే అప్పుడు గ్రేట్గా మేము భావించేవారు. అవును కదా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే టాప్, అది ప్రపంచానికి తెలిసింది అందరూ. అందులో తర్వాత తమిళనాడులో అంటే ఎంజీఆర్ గారు అంటే తెలియంది లేదు. అందులో కూడా ఇదేలాగా స్టెప్ బై నలుగురు ముగ్గురు ఉన్నారు, ఎస్ఎస్ఆర్, వాడు అందరితో యాక్ట్ చేశాను నేను ఆల్మోస్ట్. రైట్. కనుక ఒక్కొక్కతో ఒక్కొక్క విధమైన అనుభవం అంతే. ఎవరు ఇష్టం అని లేదు, మన క్యారెక్టర్ ఏది మంచిదా అని అది ఇష్టం నాకు అంతే. సో అమ్మ, మీరు ఇంత పీక్ ఆఫ్ యాక్టింగ్లో ఉంటూ మనకి మీ వివాహం అయినప్పుడు పాంచజన్య గారితో అది ఎలా కుదిరింది? ఎలా మీకు అసలు అంటే పొలిటికల్ ఫ్యామిలీ వల్ల పరిచయం అయ్యారా? అది చెప్పాలంటే అమ్మా, నేను ఇప్పటికీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఎక్కడైనా ఫంక్షన్లో కనబడితే చెప్తారు, రాయశ్రీ ఏంటి నువ్వు పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని పోయావు, నాకు నచ్చలేదు అన్నారు. మొన్న ఒకసారి జమున గారు మేమందరం వైజాగ్లో ఫంక్షన్కి వెళ్ళాం, ఆయన బర్త్డే దానికి వెళ్ళినప్పుడు అన్నారు. నేను అన్నాను అదేమిటండి అంతా మనం అంటే మన ఫీల్డ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఏంటి, ఫీల్డ్ పీక్లో ఉన్నప్పుడు చేసుకుంటేనే ఆ లైఫ్ ఈ లైఫ్ రెండు మనకి ఎంజాయ్ చేయొచ్చు. అవును, ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్డ్లో యాక్ట్ చేయడానికి మనకి ఎండ్ అన్నది లేదు. అవును, ఎండ్ లేదు, మనకి యాక్ట్ చేస్తూనే ఉండొచ్చు. మనం ఏంటి హీరోయిన్ చిన్నపిల్ల దగ్గర నుంచి, అమ్మ వేషాల దగ్గర నుంచి, అక్క వేషాల దగ్గర నుంచి, వదిన వేషాల దగ్గర నుంచి, అమ్మమ్మ వేషాలు, నాయనమ్మ వేషాలు, ముసలి వేషాలు అన్నీ యాక్ట్ చేయొచ్చు. యాక్టింగ్కి ఎండ్ లేదు. నన్ను అడిగితే ఒక ఆర్టిస్ట్కి ఎండ్ లేదండి. అవును, కుంటిదానిలో కూడా యాక్ట్ చేయొచ్చు, కూర్చొని యాక్ట్ చేయొచ్చు, ఏదైనా యాక్ట్ చేయొచ్చు. కరెక్ట్. కానీ మ్యారేజ్ అనే దానికి ఒక లిమిట్ ఉంది, పిల్లల్ని కంటానికి అనేది ఒక లిమిట్ ఉంది, దానికి ఒక ఏజ్ ఉంది. ఆ ఏజ్లో ఇది మనం చేయకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది మన లైఫ్. ఇంకా వయసు అయిపోయిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని లాభం లేదు. వయసు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని కనలేము. అవును, ఇంకా మ్యారేజ్ కాదు, ఇది లైఫ్లో అలా ఉండిపోవాల్సి వస్తుంది. కనుక ఏ వయసుకి తగినట్లు ఆ వయసులో చేయటం. అది మా ఆయన్ని నేను వచ్చి పొలిటీషియన్ అంటే నాకు ఎన్నో సంబంధాలు చూశారండి మా ఇంట్లో. అంటే నాకు మా మదరు పెద్దవాడని చెప్పారు కదా, లేటుగా పుట్టాను కదా, మా మదర్ చనిపోయారు 1973లో చనిపోయారు. మా మదరు ఆవిడ చనిపోయినప్పుడు ఒక పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను నేను, భానుమతి గారు, సరోజాదేవి అందరం, పత్తుమాద బంధం. ఆ పేరు వింటేనే అది మీకు తమిళ్ తెలీదు. 10 మాసాలు అంటే 10 మాసాలు మోసిన అనుబంధం అంటారు కదా, 10 మాద బంధం అనే పిక్చర్లో నేను యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఊటీ గీటీ అంతా తీసారు, అయిపోయింది ఫుల్గా. లాస్ట్లో క్లైమాక్స్ సీను కొద్దిగా బోల్డ్ గెటప్ నాదిను సరోజాదేవిది. అంటే కొద్దిగా ఒక ఏబిఎం రాజును మేము అందరం, ముత్తురామన్ అందరూ ఉన్నారు, రవిచంద్రన్ అందరూ ఉన్నారు. ఆ క్లైమాక్స్లో అందరూ, భానుమతి గారు, ఏమన్ రాజు, సరోజాదేవి, నేను, భానుమతి అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ టైం అప్పుడు క్లైమాక్స్ అప్పుడు మా మదర్కి నైటు ఒక విధమైన ఏకాదిర్పులాగా వచ్చి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేయటం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ షూటింగ్ ఎడుతున్నప్పుడు నాకు డైలాగులు మాట్లాడాలి. నేను వచ్చి నా భర్తని ఆ సరోజాదేవికి అప్పగించాలన్నమాట. నా మూడు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు పెళ్లి కాకముందే బిడ్డను కన్నావు అని ఒక డైలాగ్ చెప్తుంటే మాట నొక్కేసినట్లుంది, డైలాగ్ రావటం లేదు. గుర్తుందమ్మా డైలాగ్? అది ఇది గుర్తు కూడా లేదమ్మా, నాకు మతిమరుపు కూడా వచ్చింది. ఆ సినిమా అప్పుడు నాకు చాలా దెబ్బతిన్నా నేను నా లైఫ్లో. అప్పుడు మా షూటింగ్ కట్ అన్నాను. తాత ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నాను అనమాట, బ్రేక్ లంచ్ అవర్లో ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మా బ్రదర్ నాడు మా హాస్పిటల్లో ఉంది, లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్లో మా మదర్.
గబగబని మా బ్రదరు మా అక్కయ్య ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి. మా బ్రదర్ వచ్చి అన్నాడు అనమాట. నేను కూర్చొని ఏంట్రా ఏంటి అన్నాను. మా బ్రదర్ అంటే అదే అక్కయ్య కొడుకు. ఏంటంటే ఏం లేదు రారా హాస్పిటల్కి వెళ్తాం అన్నాడు మా బ్రదరు. అప్పుడు నేను మేకప్తో ఉన్నాను, మళ్ళీ 2 o'clock షూటింగ్కి వెళ్ళాలి, లంచ్కి వచ్చాను అనమాట. కాబట్టి అలా వెళ్ళేసరికి మా మదరు అయ్యో చూడండి హాస్పిటల్ పొల్లి లాక్కొని ఇచ్చేసేసరికి ఆ మేకప్తో గెటప్తో ఆ ఓల్డ్ గట్తో నాకు చాలా బాధ కలిగింది. దాంతో భోజనం మానేశాను. మా అమ్మ అంటే అంత అఫెక్షన్ నాకు. చాలా బాధపడి అసలు పిక్చర్ కంప్లీట్ చేయడానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు కూడా నన్ను కట్ చేసి ఆ క్లైమాక్స్లో ఇది భానుమతి గారు అందరూ వచ్చారు పాపం మన ఇంటికి. శివాజీ గణేష్ణ వీళ్ళందరూ వచ్చారు పలకరింపుకి. అందరూ వచ్చి మా అక్కని చూసి షాక్ తినేవారు. ఈవిడ కదా అమ్మ, ఇదేంటి అమ్మ చచ్చిపోయినట్టున్నారు, ఈవిడ కూర్చొని ఉంది మా మదర్ని చూసి. తర్వాత చనిపోయిన తర్వాత మా సిస్టర్ అన్నారు, అమ్మ ఇంకా చాలు నువ్వు యాక్ట్ చేసింది, మీ మదర్కు చనిపోయారు, అదే మన అమ్మ చనిపోయింది కదా, నాకైతే నా కొడుకులకి పెళ్లి చేశాను, అందరు లైఫ్లో సెటిల్ అయిపోయారు, మనవరాళ్ళు అందరూ పుట్టేశారు కూడా, నీకు మ్యారేజ్ చేయకుండా అలా వదిలేసి అంటే మా అక్కకి ఆవిడ ఏజే కదా నాకంటే, నాకేమైనా అయిపోయిందంటే నువ్వు ఒక్కదాని అయిపోతావు, నా పిల్లల్ని సెటిల్ చేసి నేను చేయలేదు లైఫ్లో అని అంటారు, కనుక నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకొని ఎన్నో సంబంధాలు చూశారు. నాకు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత చీచి వద్దు, నాకు పెళ్ళి వద్దు, వద్దు అని అనుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నేను. మా అక్కయ్య ఫోర్స్గా కొద్దిగా లేదు ఎలానో సరి చేసుకొని. అప్పుడు ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సీతా అనసూయ అని పాటలు పడేవారు పాతకాలం. వాళ్ళును బిఆర్ నాయుడు గారు భక్త శబరి తీశారని చెప్పాను కదా, సీతగా యాక్ట్ చేశారని. అవునవును. ఆవిడ వైఫ్ నాయుడమ్మ గారు అంటారనమాట, ఆవిడ లీలా నాయుడు. ఆవిడను ఇది మాట్లాడుతూ ఇలా ఒక సంబంధం ఉంది, ఇది ఒక హైదరాబాదు ఒక ఎమ్మెల్సీ పెద్ద చదువుకున్నాడు ఆయన, వెంగయ్య గారు టైంలో ఆయన ఇది ఇంటలెక్చువల్ అని చెప్పేసి సంబంధం ఉందంటే నేను అనుకొని గమ్మన్నాను. ఆ పిక్చరు అదే మాటలు జరుగుతున్నప్పుడు నేను కొద్దిగా మైండ్ సరిపెట్టలేదు. తర్వాత ఆ పిక్చర్ ఇది ఫినిష్ చేస్తాను అనుకోండి, పతిమాత బంధం. తర్వాత నాకు ఎన్టీ రామారావు గారు ఆయన బోన్ బ్యానర్లో ఆ పిక్చరు దానవీర సూరకర్ణ, అందులో నన్ను ఆయన పిలిచి నాకు రుక్మిణి సత్యభామ క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు నేను షూటింగ్ ఒక షెడ్యూల్ వర్క్ చేశాను రామకృష్ణ స్టూడియోలో హైదరాబాద్లో. తర్వాత వచ్చి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఫోన్లోనే మా ఆయన మాట్లాడారు, ఇలాగా వచ్చి చూడాలి అది ఇది అని, ఇలాగా ఆయన ఇంకోరిని చేసుకోవాల్సింది, నేను ఆ పేరు చెప్పను, ఇంకొక హీరోయిన్ చేసుకోవాల్సింది. తర్వాత ఇలాగా రాయశ్రీ గారు వాళ్ళ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయకూడదు అనేది వాళ్ళ కండిషన్. ఎందుకంటే ఆయన పొలిటీషియను, సినిమా వాళ్ళం కదా. అలా అన్నప్పుడు సరే అని అప్పుడు ఏమైందంటే చెప్పారు ఇలా రాయశ్రీ వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు అంటే, మా ఆయన కొద్దిగా ఒడ్డు పొడుగు కొద్దిగా ఇదిగా ఉంటుంది దట్టంగా, ఏం ఇష్టపడతారో లేరు గబుకొని వద్దు అంటే కష్టం. కానీ ఆవిడని ఆ అమ్మాయిని చూసాను నేను ఒకటి బర్త్డేలో, మనకు బాగా తెలిసిన వాళ్ళే సినిమా వాళ్ళే, ఆ అమ్మాయిని చేసుకోలేదు, చూశాను. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా లేదో తెలియదు, కానీ నాకు పెళ్లి చూపులని రాను, ఊరికే వస్తాను హలో అని ఫ్రెండ్స్ లాగా, నేను ఎక్కడో దూరాన్ని చూశాను అన్నారు. మా ఇంట్లో అన్నారు, ఇట్లా మా ఇంట్లో కూడా చెప్పలేదు ముందు, గెస్ట్లు ఏదో పిక్చర్ ఏదో తీస్తారంటే మా ఆయన వస్తారు. నేను ఒక మ్యాక్సీ వేసుకున్నాను, మ్యాక్సీ వేసుకొని బెల్ కొడితే వచ్చి తలుపు తీశాను, తీసి లోపలికి రమ్మన్నాను, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను. ఆయన చూసి ఏంటి చిన్నపిల్లలా ఉంది ఇంత కొద్ది సన్నగా, మా అమ్మ చచ్చిపోయిన కొత్త బాగా సన్నగా అయిపోయాను నేను. అయితే ఈ అమ్మాయి చిన్న అమ్మాయిగా ఉంది, నేను హైట్ వెయిట్గా ఉన్నాను, ఒప్పుకుంటారు లేదో అని కూర్చున్నారు, మాట్లాడారు, ఇచ్చేసారు వెళ్ళిపోయారు. తర్వాత చెప్పారు మా ఇంట్లో. చెప్తే నేను అన్నాను, నాకు వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను అసలు మనిషి నాకు ఎవరినైనా అలా కాసేపు చూస్తే కానీ వాళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అవ్వదు. నాకు ఇలా మాట్లాడతాను, తర్వాత వాళ్ళు ఇంకోసారి చూసి వీళ్ళు ఎవరో అని అడుగుతుంది అనమాట. అలాగా నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా, ఎక్కువగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా మనిషిని అబ్జర్వ్ చేస్తేనే నా మైండ్లోకి ఎక్కుతుంది, లేకపోతే మైండ్లో ఉంచుకోవాలని ఇదే ఉండదు నాకు. వచ్చారు చూస్తారు,
మా ఇంట్లో అన్నారు నేను పెళ్ళాగిలాను. తర్వాత నాకే కోపం వచ్చింది. మా అక్కయ్య ఊరికే పెళ్లి చేసుకో నీకు ఏదైనా తనకి ఏదైనా అయిపోతుంది అనేసి అంటుంటే మీ ఇష్టం అన్నాను. సరేనా కన్ఫామా అన్నారు. కన్ఫామ్. నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా మీకు? నాకేమో పెద్ద మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఓకే అన్నాను. వెంటనే మన వెంకటరావు గారు సీఎం కదా అప్పుడు, వాళ్ళ వైఫ్ ఆవిడ ఫోన్ చేసి ఏమ్మా అలాగా కన్ఫామ్ కదా, మీ డేట్ మీ జాతకాలు పంపించింది చూస్తామనేసి మా ఇంట్లో చేశారు. చూసి అమ్మ 1 monthలో మంచి ముహూర్తం ఉన్నాను. నేను అన్నాను 1 monthలోనా? అయ్యో కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా బ్యాలెన్స్ పిక్చర్లు. అవును. అంటే అప్పుడు అంటే మా అమ్మ చచ్చిపోయిన తర్వాత కొన్ని పిక్చర్లు ఒప్పుకోలేదు నేను కొన్ని. అప్పుడు కొద్ది గ్యాప్లో ఉన్నాను అనమాట. లేకపోతే డే నైట్ వర్కే నాకు రుబ్బినట్లు అని ఒక్క నిమిషం తీరుబాటు ఉండేది కాదు. కన్నడమో తెలుగో మలయాళమో హిందీయో ఈ 5 లాంగ్వేజ్లో ఏదో ఒక షూటింగ్ వచ్చేసేదాన్ని. అప్పుడు ఏమైపోయిందంటే సరే అని అలాగా సరే అన్న వెంటనే వాళ్ళు చేశారు. మా సిస్టర్ వచ్చి పత్రికలు వచ్చింది. ఆఫ్టర్ 1 month తర్వాత ఈ డేట్ తర్వాత మేము యాక్ట్ చేయము, ఎవరైనా ఫినిష్ చేసుకోవాలంటే పిక్చర్లు త్వరగా చేసుకోండి, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము వర్క్ చేయమని పత్రికలు అంతా ఇచ్చేసాము, అందరిలో ఇచ్చేసాం.